హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ తోర్పాటి. మీరు ఈ వీడియోని చూడడానికి వచ్చిర్రనంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. లేకపోతే మీ ఇంట్లో గానీ మీ ఫ్యామిలీలో గానీ ఎవరైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ తోటి ఉండాలి. ఇప్పుడు తెలిసిందే, ఇప్పుడున్న కాలంలో ఈ ఫుడ్ వల్ల రోగాలు ఎట్లా వస్తున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు రాలేదు అని చెప్పేసి హ్యాపీగా కూడా ధైర్యంగా కూడా ఉండలేము. ఇప్పుడు రాకపోయినా అది ఫ్యూచర్ లో కూడా వస్తది అని చెప్పేసి 100% గ్యారంటీ కూడా ఇవ్వచ్చు. చాలా మంది వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో హెల్త్ వాళ్ళు తినడానికి ఉన్నా లేకున్నా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ముందుగా జాగ్రత్తగా కట్టి పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏం సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలియదు, సడన్ గా వస్తే బ్రతకాలి, ప్రాణం ఉండాలి కదా అని చెప్పేసి అట్లా నేను చెప్పిన విధంగా మీరు గాని తయారు చేసుకొని తాగితే తింటే రెగ్యులర్ గా నేను చెప్పినట్టు చేస్తే మీరు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్తీగా ఆయుర ఆరోగ్యాలతో చాలా చాలా హ్యాపీగా ఉంటారు. నేను నా ఛానల్లో ప్రీవియస్ గా అంబలి వీడియో పెట్టిన అంబలి ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ అందులో స్మాల్ మిస్టేక్ ఏంటంటే అన్ని మిల్లెట్స్ కలిపి అంబలి తయారు చేసిన. అన్ని మిల్లెట్స్ కలిపి అంబలి తయారు చేసుకుంటే కంప్లీట్ 100% బెనిఫిట్స్ అంబలి నుంచి వచ్చే 100% బెనిఫిట్స్ బాడీకి రీచ్ అవ్వవు. అది కంప్లీట్ 100% బెనిఫిట్స్ రావాలి అని అంటే సపరేట్ గా ఏ మిల్లెట్ కి ఆ మిల్లెట్ తో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మిల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను మొన్న 2 days బ్యాక్ తీసుకొచ్చిన. మా బాబుకి రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా, నేను కూడా రెగ్యులర్ గా వాడుతున్నా. నాకు ఒక చిన్న లెగ్ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ చాలా సఫర్ అయిన, పెయిన్ బాగుండే. కానీ నేను మిల్లెట్స్ యూజ్ చేసిన తర్వాత నుంచి చాలా పెయిన్ రిలీఫ్ అయిపోయింది. చాలా చాలా బాగుంది ఇప్పుడు. అందుకే నాలాగా సఫర్ అయిన వాళ్ళు, ఇంతకంటే సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు క్యూర్ అవ్వాలి, మీరు అందరు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి దీన్ని మీ అందరికి తెలియజేయాలని మెయిన్ ఉద్దేశంతో పెట్టిన. ఇప్పుడు మిల్లెట్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా అవి ఎలా ఉంటాయో. ఇది కెమెరాలో రివర్స్ లో కనిపిస్తుంది. ఇది కొర్రలు 1 kg ప్యాకెట్. ఇది కొర్రలు అని అంటే ఇలా ఉంటది, ఇలా కొర్రలు ప్యాకెట్. తర్వాత ఇది సామలు, ఇది కూడా 1 kg. ఇప్పుడు నేను చూపించేటి 1 kg ప్యాకెట్స్. ఇది సామలు, ఇది కూడా ఇలా ఉంటది. ఇంకా టాప్ 1 మిల్లెట్, ఇది అండుకొర్రలు, ఇది కూడా 1 kg. వీడియోలో కొంచెం కలర్ అట్లా కనిపిస్తుంది కానీ ఇది గ్రీన్ కలర్ లో ఉంది చూడడానికి. ఆల్మోస్ట్ మిల్లెట్స్ అన్ని సేమ్ సైజ్ లో ఉంటాయి. ఇది లాస్ట్ అరికలు మిల్లెట్, ఇది కూడా 1 kg. ఇంకొకటి ఊదలు కూడా ఉండే నా దగ్గర, అది నిన్ననే వండేసిన, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అంబలి ప్రాసెస్ 3 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ప్రాసెస్ మొత్తం సేమే. పిండి లాగా చేసుకుని వాడుకోవచ్చు, డైరెక్ట్ మిల్లెట్ తో వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని గరుకుగా ఏమంటారు బరకగా మిక్సీ పట్టుకొని దాంట్లో కూడా అంబలి తయారు చేసుకుని తినొచ్చు. పెద్దవాళ్ళు అయితే కొంచెం బరకగా తయారు చేసుకుని అంబలి రూపంలో తీసుకుంటే కొంచెం నములుకుంటూ తాగినట్టు తినుకుంటా అట్లా ఫీల్, అంటే మనం సేమియా పాయసం తీసుకుంటే తాగుకుంటూ తినుకుంటా ఎట్లా ఫీల్ అవుతామో సేమ్ అట్లనే ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిండితోని ఎట్లా తయారు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ కి ఈ గ్లాస్ అనుకోండి, ఇంత గ్లాస్ లో పిండి తీసుకోవాలి. ఫస్ట్ పిండి తీసుకోవాలి అని అంటే ఇప్పుడు సపోజ్ కి ఇది అండుకొర్రలు అనుకోండి, వీటిని పిండి ఎలా పట్టించుకోవాలి అని అంటే ఈ అండుకొర్రల్ని బాగా కడగాలి. మంచిగా కడిగి ఒక 3 సార్లైనా మంచిగా కడిగి ఎండలో 2 రోజులు మంచిగా ఆరబెట్టాలి. ఎండలో మంచిగా ఆరిన తర్వాత దీన్ని పిండి పట్టించుకోండి. ఇంట్లో అయినా గిర్ని దగ్గర అయినా పిండి పట్టించుకొని వచ్చి దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలి. స్టీల్ బాక్స్ లేదంటే గ్లాస్ బాక్స్ అంటే వుడెన్ చెక్క బాక్స్ ఉంటది కదా, ఈ 3 రకాల బాక్సులు మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలి. వేరే అల్యూమినియం గానీ ప్లాస్టిక్ గానీ వేరే కవర్స్ లలో గానీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవద్దు, దాని క్వాలిటీ మిస్ అవుతుంది. మళ్ళీ ఇంకా లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవి మంచిగా కాదని మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎయిర్ టైట్ ఉన్న ఒక మంచి స్టీల్ బాక్స్ గానీ గ్లాస్ బాక్స్ గానీ వుడెన్ బాక్స్ లో గానీ పోసి పెట్టుకోవాలి. పిండిని తడి తగలనియద్దు, గాలి తగలనియకుండా మంచిగా పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు అంబలి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని అంటే సపోజ్ కి ఈ గ్లాస్ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం బజ్జి మిర్చి పిండి వేసేటప్పుడు ఎట్లా కలుపుకుంటాం ఉండలు లేకుండా
చిక్కగా అదే కన్సిస్టెన్సీలో పిండిని కొన్ని వాటర్ పోసుకొని ఉండలేకుండా మంచిగా కలుపుకోండి. ఇందులో అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు, కంప్లీట్ ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ కాబట్టి మీరు ఇట్లా కలిపిన వెంటనే తొందర మిక్స్ అయిపోతుంది, ఉండలు కట్టడం అట్లా ఏం రాదు. అదే మన మైదా పిండి గోధుమ పిండి అయితే కొంచెం అది బంక చిగురు ఉంటది కాబట్టి తొందర ఉండలు కట్టి చాలా ఇష్యూస్ అవుతాయి కదా దాన్ని మంచిగా చేయడానికి. ఇది అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు ఇందులో, జస్ట్ 0.1%, 0.1% మాత్రమే ఉంటది. కంప్లీట్ గా ప్రోటీన్ ఫైబర్ ఉంటది కాబట్టి తొందరగా వాటర్ లో మెల్ట్ అయిపోతుంది, తొందరగా ఉండలు లేకుండా మంచిగా అయిపోతుంది. అయిన తర్వాత ఈ ఒక్క గ్లాస్ కి 7 గ్లాసులు లేదంటే 8 గ్లాసుల నీళ్లు పోసుకోవచ్చు. 8 గ్లాసులు తీసుకుందాం ప్రజెంట్. 8 గ్లాసుల నీళ్లు పోసి దాని మీద ఒక కాటన్ క్లాత్ అయినా, బౌల్ మీద ఒక కాటన్ క్లాత్ అయినా, లేకపోతే హోల్స్ ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కిచెన్ లో ఒక సైడ్ కి పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి 2 నుంచి 3 గంటలు తప్పకుండా పిండి నానాలి. పిండి ఇప్పుడు 3 గంటలు నానిన తర్వాత మట్టి కుండలో మాత్రమే అంబలిని తయారు చేసుకోండి. అంబలి తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా మట్టి కుండ మాత్రమే వాడండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైన అమృతం లాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు మంచిగా మట్టి కుండలో చేసుకుంటేనే మీ ఫుడ్ లో ఉన్న 100% క్వాలిటీ మీ బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో మనం ముఖ్యంగా దీన్ని తయారు చేసుకునేది ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది. ఆ మంచి బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళడానికి ఒకటి, ఇంకోటి ఫుల్ ఆఫ్ ఫైబర్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. మన బాడీ డెవలప్ కావాలి, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పని చేయాలంటే మనకు ఫైబర్, ప్రోటీనే కంపల్సరీ కావాలి, కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. వీటి రీజన్స్ కోసం అని చెప్పేసి మనం అంబలిని తీసుకుంటాం అన్నమాట. ఇంకా కార్బోహైడ్రేట్స్ అయితే 0%, మనకు అస్సలు కొలెస్ట్రాల్ పెరగదు, షుగర్ లెవెల్స్ పెరగాయి. మన బాడీని కంప్లీట్ గా లోపల నుంచి డీప్ ప్యూరిఫై చేసి కంప్లీట్ గా క్లీన్ చేస్తుంది బాడీని. అందుకే ఈ పర్పస్ కోసం మనం అంబలి తయారు చేసుకొని తాగుతున్నాం కాబట్టి, అందుకని ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ ని తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ కుండ మాత్రమే యూజ్ చేయండి. స్టీల్ బౌల్స్, అల్యూమినియం బౌల్స్, ప్లాస్టిక్ ఎట్లా వాడారనుకోండి, ఇవంతా ఎవి వాడకండి. ఒకవేళ వండుకునేటప్పుడు మాత్రం స్టీల్ యూజ్ చేసుకోవచ్చు, అది కొంచెం బెటరే. కానీ ఫర్మెంటేషన్ కోసం పెట్టుకున్నప్పుడు మాత్రం కుండనే వాడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలంటే మట్టి కుండని తీసుకొని మంచిగా కడిగి స్టవ్ మీద పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత కంప్లీట్ గా సిమ్ లోనే పెట్టేసేయండి. ఫ్లేమ్ అనేది మీడియం గానీ కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా వాటర్ మరగాలి, హీట్ అవ్వాలి అని పెట్టేస్తే కుండ నాణ్యత పాడైపోతుంది. ఎక్కువ కాలం కుండ పనిచేయదు. మనం వండేటప్పుడు హీట్ ఎక్కువైపోయి పగిలిపోయి అంబలి హీట్ అయిన వాటర్ మీద పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. కాబట్టి కుండని సిమ్ లోనే ఉంచి పెట్టుకోండి. కొంచెం టైం తీసుకుంటది, పర్లేదు. పెట్టేసి ఇప్పుడు మనం నానబెట్టడానికి ఈ గ్లాస్ తో వేసిన 8 గ్లాసుల నీళ్లు పిండిలో ఉన్నాయి కదా, అవే వాటర్ ని కుండలో వేసుకోండి. అవి వేసుకోకుండా పర్లేదు, మనం సపరేట్ గా మళ్ళీ మెజర్ చేసి దీంతో కొలుసుకొని 8 గ్లాసుల నీళ్లు పోసుకోవచ్చు కుండలో. కానీ అవే ఇప్పుడు మనం ఇవి నానిన వాటితోనే పోస్తే ఇంకా బెటర్. అందుకని చెప్పేసి ఆ వాటర్ పోసి కుండలో మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒకసారి పిండిని వేసేటప్పుడు ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి స్పూన్ తో ఇట్లా మంచిగా కలుపుకొని, మనం ఉప్మా రవ్వ వేసేటప్పుడు వాటర్ మంచి పోపు మరిగిన తర్వాత ఇట్లా ఉప్మా రవ్వ వేసుకుంటూ ఇట్లా ఎట్లా కలుపుతాం ఉండలు కట్టకుండా అట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం మీకు ఒకవేళ అడుగంటుతుంది, ఉండలు కడుతుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే అట్లా కావద్దు అని అంటే, ఫస్ట్ టైం చేసేటోళ్ళు మీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇంట్లో చేసిన నెయ్యి గానీ నూనె గానీ ఏమన్నా కొంచెం ఉంటే ఒక స్పూన్ అంతా వాటర్ వేసుకోండి. మరిగేటప్పుడు వేస్తే మనం వేసిన పిండి ఉండలు కట్టకుండా సపరేట్ గా అయ్యి మీకు పర్ఫెక్ట్ గా అంబలి తయారైపోతుంది అనమాట. ఇట్లా పిండిని ఇట్లా పోసుకొని ఇట్లా కలిపేసేయండి. కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత వాటర్ లో ఒక 10 మినిట్స్ సిమ్ లోనే ఉంచి వదిలేయండి. 10 మినిట్స్ మంచిగా బాయిల్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మీరు చూడండి, కన్సిస్టెన్సీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని చెప్పేసి. పర్ఫెక్ట్ ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత దాని మీద ఒక హోల్స్ ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని, ఇప్పుడు ఇది కుండ అనుకోండి, దీని టాప్ ఇట్లా ఉంటది కదా, దీనిపైన దీనికి కాటన్ క్లాత్ వేసి ఇట్లా కట్టి పెట్టుకోవాలన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు అది కుండనే ఎందుకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ కి తీసుకోవాలి అంటే, కుండలో మనకి కనబడని చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటి నుంచి
లోపల ఆల్రెడీ పిండి ఉడికిన పిండి విత్ వాటర్ తో సహా ఉంది. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి గాలి అనేది సర్క్యులేషన్ అవ్వాలి. మళ్ళీ ఇంకోటి కుండ, అందులో ఉన్న హీట్ అసలు మనం నానబెట్టిన తర్వాత హీట్ అనేది ఉండదు. కానీ ఏదైనా చిన్నగా అన్వాంటెడ్ ఉంటే వాటిని కూడా అబ్జర్వ్ చేసుకొని మంచి క్వాలిటీని మాత్రం ఇంప్రూవ్ చేస్తుంది. మనం కాటన్ క్లాత్ తో దాని మూత మీద కట్టినప్పుడు అదే ప్లేట్ హోల్స్, రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఆక్సిజన్ లోపలికి బయటకి నైట్ అంతా సర్క్యులేట్ అయిపోయి మంచి బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో క్రియేట్ అవుతుంది. అక్కడ ఒక 60% క్రియేట్ అవ్వాల్సింది 100% క్రియేట్ అవుతుంది. మంచి క్వాలిటీ ఉన్న మంచి బ్యాక్టీరియా అందులో మంచిగా క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. మన ఇడ్లీ పిండి, దోశ పిండి పట్టేసి నైట్ అంతా ఓవర్ నైట్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా అనమాట. ఒకవేళ మీరు సాయంత్రం గానీ నైట్ గానీ తాగాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ ని ప్రొద్దున చేసి పెట్టుకోండి. 8 గంటల తర్వాత మీరు చేసుకున్న తర్వాత 8 గంటల తర్వాత తాగండి. ఒకవేళ ప్రొద్దున తాగాలి అనుకుంటే నైట్ ఈ ప్రాసెస్ చేసి ఓవర్ నైట్ పెట్టేసుకొని ప్రొద్దున తాగండి. మీరు తాగడానికి 8 గంటల సమయం ఉండాలన్నమాట. 8 గంటలు ఫర్మెంట్ అయితే మంచి బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు తాగేటప్పుడు ఇది వండేటప్పుడు గానీ ఫర్మెంటేషన్ కోసం పెట్టేటప్పుడు గానీ అస్సలు ఉప్పు వేయద్దు, సాల్ట్ మొత్తానికి అస్సలు వేయద్దు. సాల్ట్ వేస్తే గుడ్ బ్యాక్టీరియా క్రియేట్ అవ్వదు, దాని యాక్షన్ అనేది ఆగిపోతుంది, అది డెవలప్ అవ్వలేదన్నమాట. అస్సలు ఉప్పు వేసుకోవద్దు, ఏం వేయద్దు. అంతే. అది పర్ఫెక్ట్ గా రావాలి అంటే కొంచెం లైట్ గా నెయ్యి వేసుకోండి, అంతే, ఇంకేం వేయద్దు. తాగేటప్పుడు మాత్రం మీరు లెమన్ పిండుకోవచ్చు, ఇంకా పికిల్ పచ్చళ్ళు, తొక్కులు వీటిని పెట్టుకొని తినొచ్చు, ఉల్లిగడ్డ, మిర్చి, ఇంకా అప్పుడు టేస్ట్ గా తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకొని మంచిగా తాగొచ్చు. కొంచెం చిక్కగా అవుతుంది. మనం ఇది అంబలి చేసుకున్నప్పుడేమో కొంచెం లిక్విడ్ లాగానే కనిపిస్తుంది, కానీ నైట్ అంతా ఫర్మెంటేషన్ ఉంచిన తర్వాత 8 గంటల తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే చిక్క గడ్డలాగా అయిపోతుంది అనమాట. అంటే మన ఇడ్లీ పిండి, దోశ పిండి నైట్ అంతా పెట్టి పొద్దున్న లేచి చూస్తే ఎట్లా ఎట్లా అవుతుంది, పొంగదు కానీ చిక్క గడ్డలాగా దగ్గరకు వస్తుంది టైట్ గా. దాన్ని మనం గరిటతో ఇలా అంటే జస్ట్ 5 minutes లోపే మళ్ళీ లిక్విడ్ లాగా మళ్ళీ లూజ్ గా అయిపోతుంది. దాన్ని మన టేస్ట్ కు తగ్గట్టు గ్లాస్ లో పోసుకొని మంచిగా తాగేయచ్చు అనమాట. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బట్టి నార్మల్ గా మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూ లేదు, హెల్దీగా ఉండాలి, మంచి గుడ్ బ్యాక్టీరియా బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి, ఫుల్ ఇమ్యూనిటీతో ఉండాలి బాడీ అనుకున్నప్పుడు డైలీ ఒక్కసారి మాత్రం ఇది తీసుకోండి. ప్రొద్దునైనా సాయంత్రం అయినా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, క్యాన్సర్, షుగర్, బీపీ, థైరాయిడ్, అల్సర్, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, లేకపోతే కాళ్ళు గానీ, లెగ్స్ గానీ, బోన్స్ గానీ ఏమైనా సివియర్ గా డ్యామేజ్ అయిపోయి, లేకపోతే పుండులాగా అయిపోయి సివియర్ డ్యామేజ్ అయిపోయి అవి కొట్టేసే స్థితిలో ఉన్నాయి. ఇంకా చాలా ఇంకా సివియర్ కండిషన్ లో ఉన్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా పర్లేదు, కానీ ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మిల్లెట్ అనేది పర్టికులర్ గా తీసుకోవాలి. దాన్ని ఇన్ని రోజులు వాడాలి అని చెప్పేసి ఉంటది. ఒక హెల్త్ ఇష్యూస్ కి ఇన్ని రోజులు ఈ మిల్లెట్ తో తయారు చేసుకున్న అంబలి తాగాలి, తర్వాత మిల్లెట్ తో తయారు చేసుకున్న అన్నం తినాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ ఫ్యూచర్ లో అప్కమింగ్ వచ్చే వీడియోస్ లో ఏ వ్యాధికి ఎలా అంబలి తీసుకోవాలి, ఏ వ్యాధికి ఎలా మిల్లెట్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దాంతో పాటు కషాయాలు ఏం తీసుకోవాలి. కషాయాలు అంటే ఏదో చేదుగా ఉండి ఇక్కడ మన దొరకని ఆకులు ఏదో అది ఇది అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. జస్ట్ మన దగ్గరున్న ఆకులే, వేపాకు, జామాకు, నిమ్మాకు, మారేడాకు, గరికాకు, ఇలా మన దగ్గర చుట్టుపక్కల దొరికే ఆకులే, రెగ్యులర్ గా దొరికే ఆకులే, వీటితో మాత్రమే చేసుకొని తీసుకుంటాం. తర్వాత మనం రెగ్యులర్ గా వండుకునే కూరలే, అవే కూరలతోని వీటిని తీసుకుంటాం. ఇంకోటి, ఈ అంబలి తాగుతున్నప్పుడు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సన్ లైట్ కి ప్రొద్దున వచ్చే 7 నుంచి 8 గంటల లోపు, 8 గంటల లోపు ఉండే ఎండ వరకు మీరు ఎప్పుడైనా ఉండొచ్చు. 6 నుంచి 8 గంటల లోపు వచ్చే ఎండని ఒక అరగంట, గంట సేపు కంపల్సరీ ఆ ఎండకు ఉండాలి. ఎండకు ఉన్నప్పుడు ఏమైతుందంటే మీరు అంబలిని తీసుకున్నప్పుడు ఈ విధంగా ఫామ్ అయిన అంబలిలో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ విటమిన్ బి కాంప్లెక్స్, B12 కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి కదా, అన్ని ఇందులో పుష్కలంగా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. మీరు తీసుకున్న ఫుడ్ లో నుంచి ప్రతి ఒక్క బ్యాక్టీరియా మంచిగా పనిచేయాలి, మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కరెక్ట్ గా యాక్టివ్ గా పనిచేయాలి. మీ చిక్కబడ్డ గట్టిగా అయిపోయిన మీ బ్లడ్ పల్చగా అయిపోయి ప్యూరిఫై అయిపోయి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కి
మంచిగా సరైన టైంకి సర్క్యులేషన్ అవ్వాలి అని అంటే తప్పకుండా పొద్దున వచ్చే ఎండకి అరగంట గంట సేపు ఉండాలి. ఉన్నప్పుడు ఏమైతుందంటే సన్ నుంచి వచ్చే డి విటమిన్ ఉంటుంది కదా, ఆ డి విటమిన్ మన స్కిన్ కింద, ఈ స్కిన్ లేయర్ ఉంది కదా దీని కింద మన ఫ్యాట్ ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ ఫ్యాట్, దాన్ని కరిగించి దాన్ని డి విటమిన్ గా కన్వర్ట్ చేసి బాడీ లోపలికి అందిస్తుంది అనమాట. ఇది మన బాడీలో ఉన్న అన్ని జీవరసాయన క్రియలకు అంటే బయోకెమికల్ చర్యలు జరుగుతాయి కదా మన బాడీలో, అలాంటి బయోకెమికల్ యాక్షన్స్ అనేటివి పర్ఫెక్ట్ గా వాటి టైం కి అవి కరెక్ట్ గా వర్క్ చేయాలి అంటే విటమిన్ డి కంపల్సరీ అవసరం. బయోకెమికల్ రియాక్షన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బాడీలో మనం తిన్న ఫుడ్ అది కంప్లీట్ గా డైజెషన్ అయిపోయి అందులో ఉన్న న్యూట్రిషన్ మొత్తం బాడీలో ఏ పార్ట్ కి ఎక్కడికి సరిగ్గా వెళ్ళాలి, బ్లడ్ లో ఎంత కలవాలి, నరాలకి ఎంత వెళ్ళాలి, అందులో నుంచి ఆ వేస్టేజ్ అంతా బయటకి ఎలా పంపించాలి అని చెప్పేసి ఈ చర్య మొత్తం ఒక కెమికల్ రియాక్షన్ తో జరుగుతుంది అనమాట బాడీ లోపల. ఇది మనం తిన్న ఫుడ్ డైజెషన్ కావడానికి కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. మనం ఆ బాడీకి కూడా ఒక టైం టేబుల్ అనేది ఉంటది. మనం రెగ్యులర్ గా ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా తింటున్నప్పుడు బాడీకి కూడా అలవాటు అయిపోతుంది. ఓకే ప్రొద్దున వీళ్ళు ఈ టైం లోపు తింటారు, వీళ్ళు తినే అరగంట ముందు ఒక పావు గంట ముందు ఈ గ్యాస్ రిలీజ్ చేసి పెట్టాలి ఈ ఫుడ్ ని డైజెషన్ చేయడానికి అని చెప్పేసి అది ప్రిపేర్డ్ గా ఉంటది. మధ్యాహ్నానికి మనం తినే ఒక 5-10 మినిట్స్ ముందే ఫుడ్ ని డైజెషన్ చేయడానికి గ్యాస్ రిలీజ్ చేసి పెడుతుంది అనమాట. ఇట్లా మీరు ఇట్లనే అలవాటు అయిన వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. మీరు రెగ్యులర్ ఇట్లా తినేటోళ్ళు ఒక్క రోజు సడన్ గా ఒకటి స్కిప్ చేసేయండి, టిఫిన్ స్కిప్ చేసేసి లంచ్ డిన్నర్ తీసుకున్నారు అనుకోండి, లేకపోతే ఆ రోజు మొత్తానికే తినలేదు డైరెక్ట్ నైట్ తిన్నారు అనుకోండి, అప్పుడు బాడీలో మీకు దానికి బాడీకి సరిగ్గా అర్థం కాదు, అయ్యో వీళ్ళు గ్యాస్ ఫామ్ చేసి పెడుతుంది రిలీజ్ చేసి పెడుతుంది మీరు తినలేదు, ఈ గ్యాస్ ఏమైతుంది అది ఎటు పోవాలో అర్థం కాక అక్కడ నీ బాడీలో ఉండిపోతుంది. మధ్యాహ్నం తినలేవు, మధ్యాహ్నం జనరేట్ అయిన గ్యాస్ ప్రొద్దున జనరేట్ అయిన గ్యాస్ అట్లనే బాడీలో ఉండిపోతుంది. కానీ మీరు నైట్ తినేసరికి అప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది, కానీ హెవీ క్వాంటిటీలో గ్యాస్ రిలీజ్ అవడం వల్ల మీ బాడీ లోపల తట్టుకోలేకపోతుంది. దాన్ని ఫుడ్ ని డైజెషన్ అవుతుంది కానీ కడుపులో మంట రావడం, ఆ గ్యాస్ పేగుల్లో నుంచి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఉబ్బరంగా ఆయాసంగా ఇట్లా అనిపించడం చాలా ఇష్యూస్ జరుగుతాయి అన్నమాట. అందుకే కరెక్ట్ టైం కి ఫుడ్ ని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇప్పుడు నేను 3 రకాలుగా అంబలి తయారు చేసుకోవాలని చెప్తా అని చెప్పిన కదా, ఈ 3 రకాలలో ఇప్పుడు పిండితో ఎట్లా చేసుకోవాలి విన్నారు కదా. సేమ్ అదే విధంగా మిల్లెట్స్ ని బరకగా మిక్సీ పట్టుకొని మంచిగా కడుక్కొని 8 గంటలు, పిండి కాబట్టి 3 గంటలు నానింది, బరకగా పట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ 8 గంటలు నానబెట్టి సేమ్ ఒక గ్లాస్ కి 8 గ్లాసులు నీళ్లు పోసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అంబలి తయారు చేసుకోవాలి. ఫుల్ మిల్లెట్ వాడాలి అనుకుంటే ఫుల్ మిల్లెట్ కూడా ఈ గ్లాస్ తీసుకుంటే దాన్ని 8 గంటలు నానబెట్టాలి కంపల్సరీ, తప్పకుండా 8 గంటలు నానాలి. నానిన తర్వాత సేమ్ 1కి 8 గ్లాసుల నీళ్లు పోసుకొని మట్టి కుండ యూజ్ చేసుకొని అంబలి ఇందాక చెప్పిన విధంగానే సేమ్ తయారు చేసి పెట్టుకొని అలానే వాడుకోండి. మీరు ఎట్లా అంటే ఎంత పెద్ద ఇష్యూ అయినా గానీ 6 నుంచి 8 వారాల లోపు చాలా చేంజెస్ అనేవి మీ బాడీలో మీకు అర్థమైపోతాయి, కనబడతాయి అన్నమాట. ఇంట్లో ఎంత వీక్ గా డ్యామేజ్డ్ అయిపోయిన మీ హెల్త్ కూడా క్యూర్ అవ్వడం మీరు 100% అబ్జర్వ్ చేస్తారు, గమనిస్తారు. దీని వల్ల వచ్చే బెనిఫిట్స్, అంబలి బెనిఫిట్స్ అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది చాలా లెందీ అయిందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఎవరైతే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. And thanks for watching, supporting me. Love you all. Take care. Bye.